మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబల్లీ సర్టిఫైడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్, పోష్ అండ్ పోక్సో ట్రైనర్ మన భారతి నాదెండ్ల గారు ఉన్నారు. సో వారిని అడిగి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు గత వీడియోలో అన్నట్టు నిజంగా అది కరెక్ట్ గా చెప్పారండి. పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకుంటుంది పెళ్లి జరిగే విషయంలో, చేసే విషయంలో అని. ఒకప్పుడు పెళ్లి అంటే 3 రోజులు అలా ఉండేదేమో. ఇప్పుడు పెళ్లి అంటే పెళ్లి చూపుల నుంచి వాళ్ళకు పిల్లలు పుట్టే వరకు కూడా చేసేటట్లు ఉన్నారు. అన్ని రోజులు రకరకాల పేర్లు, ప్రీ వెడ్డింగ్ షూట్ అనేసి, పసుపు దంచడము, హల్దీ ఫంక్షను, రకరకాలుగా సంగీతం, ఒకటి కాదు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అనేది అది నిజంగా హల్దీ ఫంక్షనా లేకపోతే హోలీ సెలబ్రేషన్సా అనేది అర్థం కావట్లేదు భారతి గారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఆ హల్దీ పెళ్లిళ్ళు కాస్త చావిళ్ళైపోయింది. ఆ పసుపులో ఏం పెడుతున్నారు, పర్ఫ్యూమ్ వేయడం, కెమికల్స్ కలపడం. మామూలుగా పెళ్లి అన్న పెళ్లి కూతురికి జల్లెడ స్నానమో ఏదో అంటారు కదా, అది ఒక పెళ్లి కూతురికే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ హల్దీ ఫంక్షన్లో మాత్రం వచ్చిన వాళ్ళకి అందరికీ నీళ్లు మొహాన కొట్టుడు, బిందెలతో కొట్టుడు, ముక్కులోకి పోవుడు, ఊపిరి ఆడక అమ్మ ఆ పెళ్లి కాస్త చూసేటోళ్ళకి వణుకొస్తుంది, అసలు వీళ్ళు ఉంటారా పోతారా అన్నట్లు అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన నిజంగా బాధేస్తుంది. అంటే పెళ్లిళ్ళు ఒక చావిల్లు అయిపోయింది. ఎందుకు ఇంత వైపరీత్యానికి పోతున్నాం, ఇంత విపరీతంగా ఎందుకు చేసుకుంటున్నాం, ప్రాణాలు పోయేలాగా ఫంక్షన్లు ఏంటి, అసలు నిజంగా హల్దీ ఫంక్షన్ అంటే ఎలా చేసుకోవాలి మామూలుగా? అంటే హల్దీ ఫంక్షన్ ఎలా చేసుకోవాలి అన్న దానికి మేబీ నా జోనర్ కలవదేమో. బట్ యాక్చువల్గా ఇలాంటివన్నీ ఎందుకు ఇంత ఎక్కువ జరుగుతున్నాయి అన్నది నేను Yes. చెప్పగలుగుతాను. అంత ముందర సొసైటీ చిన్నది. అంటే మీ వ్యవస్థ, మీ కుటుంబంలో మీ పద్ధతులను బట్టి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీ సాంప్రదాయంలో, మీ రిలీజియన్లోనో లేదా మీ క్యాస్ట్లోనో ఒక పెళ్ళి అంటే ఎలా ఉంటుంది అన్నది మీ అమ్మ నాన్నకి, మీకు కాబోయే అత్త మామగారులకి, మీ చుట్టుపక్కల బంధువులకి తెలుసు. అవును. ఒక 3 రోజుల్లో దగ్గర వాళ్ళు ఎవరైనా వచ్చి, అంటే అమ్మలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనత్తలు ఇలాంటి వాళ్ళు పెళ్లి కూతుళ్ళని చేసేవాళ్ళు, ఇంట్లో చేసిన నలుగినే పెట్టేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, వాళ్ళు బట్టలు ఇచ్చేవాళ్ళు, అయిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అమ్మ సోషల్ మీడియా ఎలా తయారైందంటే కాపురాల్ని, జీవితాల్ని, రైట్. అన్నిటినీ బలి చేస్తోంది. నిజం. ఎందుకు అంటే మనకి బోర్డర్స్ తెలియటలా, ఈ కల్చర్ డీవియేషన్స్ అయిపోయాయి. అంటే ఇప్పుడు అంతకుముందు సౌత్ ఇండియాలో కూడా మళ్ళీ మీ వివాహ వ్యవస్థ వేరు, నా వివాహ వ్యవస్థ వేరు, మా ఇంట్లో పద్ధతి సాంప్రదాయం వేరు, మీ ఇంట్లో పద్ధతి అవును. సాంప్రదాయం అవును. వేరు. అవును. ఇప్పుడు అసలు ఆ బోర్డర్స్ అనేవి Right. పోయినాయి. పోయి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కటే పాటిస్తున్నారు. ఇది మీరు వివాహానికి అంటున్నారు, నేను తిండికి కూడా అంటా. అంతకుముందు మనకు అన్నం పప్పు కూర తెలుసు. ఇప్పుడు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, అవును. థాయ్ ఎన్ని తినేస్తున్నాం మనం. సో ప్రతి దాంట్లోనూ ఆ బోర్డర్స్ అనేవి పోయాయి. పోయేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు కాంపిటీషన్. ఇప్పుడు పెళ్ళి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ దగ్గర మొదలెడుతున్నారు. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్కి ఒక థీము సోషల్ మీడియాలో వెతుకుతారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎవరెవరు ఎన్నెన్ని రకాలుగా చేసుకున్నారు, వాళ్ళెవ్వరూ చేయని రకంగా మనం చెయ్యాలి. రీసెంట్గా ఇది నాకు క్లయింట్ కాదు, నాకు తెలిసింది ఒకళ్ళ ద్వారా. వాళ్ళ కప్పులు థాయిలాండో లేకపోతే సింగపూర్ ఎటో వెళ్ళారు. వెళ్ళి కొండ చిలువని మెడలో వేసుకుని ప్రీ వెడ్డింగ్ షూట్లో భార్యాభర్త ఆ కొండ చిలువని మెడలో వేసుకుని షూటింగ్ చేస్తున్నారు. ఆ యానిమల్స్ తోటి చేస్తుంటే అది ముందు ఒక కొంత సేపు షూటింగ్ జరిగినంతసేపు అది బాగానే ఉంది. తర్వాత సడన్గా, అంటే మరి దానికి ఎందుకు ఇరిటేషన్ వచ్చిందో, అది ట్రైన్డేనో, దానికి నోటికి ఏమైనా కుట్టేశారో, ఇన్ని వివరాలు అయితే తెలియదు. అది సడన్గా ఏం చేసిందంటే ఆ అమ్మాయి మెడని చుట్టుకుని లాగేసేసింది బలంతో. ఓకే. దాన్ని దానికి సంబంధించిన యానిమల్ రక్షకుడు ఎవరైతే ఉంటారో ఆ అబ్బాయి కూడా ఓపెన్ చేయలేకపోయాడు. ఇహ అది టైట్. ఎప్పుడైతే దానికి ఫ్రిక్షన్ వచ్చిందో అది ఆ అమ్మాయి ఒంటిని మొత్తాన్ని చుట్టేసింది. సహజంగా కొండ చిలువ పాయిజనస్ కాదు, అంటే అది కాటేది అనమాట. మనల్ని చుట్టేస్తుంది. చుట్టేసినప్పుడు ఏం చేస్తుందంటే అది టైట్ చేయగానే మన బాడీలో ఉండే రిబ్స్, బోన్స్ పై విరిగిపోతాయి. విరిగిపోగానే మనం ఇంకా ఇమ్మూవబుల్గా ఇట్లా అయిపోతాం, కదలకుండా అయిపోయినప్పుడు అది మింగేస్తుంది మొత్తాన్ని. ఓకే. సో ఆ కండిషన్లో అమ్మాయి చనిపోయింది బ్రెత్ అందక. దీన్ని ఏమంటారు, పిచ్చి అంటారా, పిచ్చికి పరాకాష్ట అంటారా?
బురదల్లో పడుతున్న వాళ్ళు, నిజంగా అవునండి, బురదల్లో తర్వాత నీళ్లలో వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్లలో అండర్ వాటర్ చేసుకుంటున్న వాళ్ళు, ఆకాశాల నుంచి బంగీ జంపులు, అవును వీటన్నిటితోటి ప్రీ వెడ్డింగ్ షూట్స్, దానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. నేనంటాను ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా చేసుకోవాలి, దాని కాస్ట్యూమ్ డిజైనరు, మళ్ళీ దానికి సంబంధించిన డాన్స్ కి కొరియోగ్రాఫర్, ఇంత పెట్టే ఎఫర్ట్స్ మీరు కాపురాలు ఎలా చేయాలి, ఏమన్నా చిన్న విషయం తేడా వస్తే భార్యాభర్త ఎలా సర్దుకుపోవాలి, ఆ తర్వాత ఒకళ్ళ ఎదుగుదలని ఇంకొకళ్ళు ఎలా ప్రోత్సహించుకోవాలి, ఇద్దరు కలిసి జీవితము దాంపత్యం అనే దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఎఫర్ట్ పెడితే ఇవాళ ఇన్ని డివోర్స్ కేసెస్ చూడం కదా. సో మీకు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి లైఫ్లో, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, ఆ ప్రయారిటీస్ తెలియటల్లా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు అయిపోతాయి. తర్వాత ఈ పెళ్ళంటే కూడా హల్దీలు, తర్వాత మెహందీలు, దానికి మళ్ళీ ఫంక్షన్స్, దానికి కూడా భోజనాలు, హల్దీ ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్, మెహందీ ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్, ప్రతిదానికి. అంతకుముందు పెళ్ళంటే ఏంటంటే మన వెళ్ళి అక్షింతలు వేసి పిల్ల చేతిలోనో పిల్లోడి చేతిలోనో కొంచెం డబ్బులు పెట్టడమో, లేకపోతే మనం ఏదన్నా కొంటే ఆ గిఫ్ట్ ఇవ్వడము. ఇప్పుడు అలా కాదు, పెళ్ళికి పిలిచేటప్పుడే ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్. ఇది అసలు ఎవరి కల్చరు? పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఎవరి కల్చరు? మీరు ఇంత ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నారు. అసలు ఆ గిఫ్ట్ అనే కల్చర్ కూడా ఎక్కడ మొదలైందంటే, పెళ్ళి అంటే కొంత డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆ తల్లి తండ్రికి కొంత డబ్బు ఖర్చు అయిపోయి ఉంటుంది, చదివింపుల కింద ఇస్తే వాళ్ళు కొంచెం కోలుకోవడానికి, ఆ తర్వాత ఆ రోజుల్లో ఒక గిన్నె గరిటో ఏదన్నా ఇస్తే కొత్తగా వెళ్తున్న ఆడపిల్ల కాపురానికి 4 గిన్నెలు కూర్చుకున్నట్టు అవుతుందని ఇలా ఇచ్చేవారు కొంత ఆలోచించి. ఇప్పుడు అవన్నీ పోయి అసలు యాక్చువల్ గా గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చిన వాళ్ళేమో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసా? వాళ్ళు ఏ హోటల్లో భోజనాలు పెడుతున్నారు, లేకపోతే ఎక్కడ పెడుతున్నారు, పర్ ప్లేట్ ఎంత అవుతుంది, మన ఇంట్లోంచి మనం ఎంతమంది వెళ్తున్నాం, 3 వెళ్తుంటే 1000 రూపీస్ చాలు, అందుకని అక్కర్లే క్యాలిక్యులేషన్ ఇచ్చేవాళ్ళు. అదే కానీ మనం రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళమేమో, అమ్మో వాళ్ళు వెండిది ఇంత చిన్న కుంకుమ భరణి ఇచ్చారంట అంటే మనం పెద్దది ఇవ్వడం. మీరు ఎందుకు ఇవ్వాలి రిటర్న్? సో కల్చర్లలో అసలు ఎందుకింత డీవియేషన్స్ వచ్చాయో, ఎందుకింత పోటీతత్వం వచ్చిందో, ఎందుకింత కాంపిటీషన్ వచ్చిందో తెలియటం. వాళ్ళ అమ్మాయికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గోరింటాకు పెడితే మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టియాలి. నిజమండి, కరెక్ట్ గా చెప్పి మనం ఇక్కడ వాళ్ళని పిలిచి పెట్టించామంటే రెండో వాళ్ళేమో రాజస్థాన్ నుంచి పిలిచి పెట్టిస్తారు. పెట్టే ఖర్చుకి ఒక ఇది ఉండట్లా. ఇంత తమాషా ఏంటంటే ఈ మొత్తం పెళ్లి హడావిళ్లలోనే ఎక్కడో ఒక చిన్న విషయం దగ్గర గొడవ అయ్యి పెళ్లి పీటల దాకా వెళ్లకుండా కోర్టు దాకా వెళ్తుంది. ఇది కూడా ఒకటి నా క్లయింట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ అబ్బాయి ఫోటోగ్రాఫరు, క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ అనమాట. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్, తర్వాత ఈ ప్రెగ్నెన్సీ షూట్స్ అవి చేస్తూ ఉంటాడు. ప్రీ వెడ్డింగ్ షూట్లోనే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఏదో చిన్న గొడవ వచ్చి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు అబ్బాయికి డబ్బులు ఇవ్వాల. ఆడపిల్ల దగ్గరికి వెళ్తేనేమో ఆ అబ్బాయిని అడుగుంటున్నారంట, అబ్బాయి దగ్గరికి వెళ్తేనేమో ఆ అమ్మాయిని అడిగి తీసుకుంటున్నారంట. వీడు రెండు తిరిగి వీడు కోర్టుకి వెళ్ళాడు, నా డబ్బులు ఇప్పించండు అని. ఎందుకంటే మాట్లాడుకుంది 50 లక్షలకి. అబ్బా. సో మీకు చిన్న చిన్న సర్దుబాట్లు, పొరపాట్లు ఏమన్నా దొర్లితే క్షమించుకోవడాలు, ఇవేవి తెలియకుండా ఈ ఖర్చులు, హంగులు, ఆర్భాటాలు చేసి ఎవరిని ఉద్ధరిద్దామని, ఎవరికి ఏం చూపిద్దామని ఆ సొసైటీ ఏముందమ్మా వస్తుంది. అవును, మీరు 60 రకాలతోటి పెట్టండి, 600 రకాలతోటి పెట్టండి, వంక మాత్రం వాళ్ళు పెట్టి వెళ్తారు. కరెక్ట్ గా చెప్పారు. ఫోన్ చేసి అబ్బా మంచిగా పెట్టారు ఫుడ్ అని ఆనందంగా దంపతులు బాగుండండి అని అక్షంతలు వేసి వెళ్ళే వాళ్ళల్లో కనీసం 3 పెట్టారులే బోర్డు ఫుడ్, మొన్న తిన్నాం అక్కడ ఎంత బాగుందో. తినేది ఇక్కడ కానీ పొగిడేది వేరే చోట. ఎంతమంది నన్ను చూపించమంటారు? సో అట్లాంటి వాళ్ళ కోసం మీరు అసలు ఇంత హంగు ఆర్భాటం చేయడం అవసరమా? పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఆలోచించుకోండి. ఆ 50 లక్షలు 60 లక్షలు ఆ పిల్లల పేర్ల మీద ఏ డిపాజిట్ వేస్తే వాళ్ళకి పనికి వస్తుంది. 100% మీకు చెప్పింది. మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా దీవించే 10 మందితోటి చక్కగా ఆ కుటుంబం కలిసి హాయిగా పెళ్లి చేసుకుని ఆ 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు మీరు ఎంత ఆ పిల్లలకి ఖర్చు చేయగలం అనుకుంటారో ఆ డబ్బు ఆ పిల్లలకి భవిష్యత్తుకు పనికి వస్తుంది. అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అసలు అది. ఎస్పెషల్లీ ఇంకొక ట్రెండ్ ఏమి మొదలైందంటే, ఈ ఇన్స్టాగ్రాముల్లో మనం చేసే ప్రతి పని తుమ్మింది దగ్గింది కూడా పెడుతున్నారు. వాళ్ళకి ఎన్ని అమ్మో వాళ్ళ హల్దీ ఫంక్షన్కి 1000 లైకులు వచ్చాయంటే మన హల్దీ ఫంక్షన్కి 2000 లైకులు రావాలి. అలా రావాలంటే డిఫరెంట్గా ఏం చేయాలి? సో
ఈ కల్చర్ డీవియేషన్స్ని, ఈ బోర్డర్లు చెరిపేసుకోవడాన్ని అంతటినీ మనం యాక్చువల్గా ఎంకరేజ్ చేయకూడదు. మీరు అన్నది కరెక్ట్ అండి. నిజంగా అది మీరు ఎలా కలిసి ఉండాలా, ఎలా సర్దుకుపోవాలా అని చెప్పడం పోనిచ్చి ఇన్ని ఖర్చు పెట్టి మీరు అన్నట్టు అందుకే విడాకుల సంఖ్య ఎక్కువ అయిపోతుంది. సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ. వెల్కమ్.